yes this is Rambabu. who is there? మీ ఆయన మాట్లాడు. నువ్వే మాట్లాడక. నేను గీతను మాట్లాడుతున్నానండి. మేము ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నాం. ఇంటికి రావడం కాస్త లేట్ అవుతుంది. మీరేమనుకోకుండా మా ఆయన పాపని కాన్వెంట్ నుంచి తీసుకురామని చెప్తారా? తప్పకుండా చెప్తాను. అలా అలా కాదక్క, ఇలా. హలో, నేను జంబ్లింగ్ మిషన్ స్పీకింగ్. ఇంగ్లీషా? టైం అమ్మా, నీ టైము. స్పీక్ అమ్మా, బాగా స్పీకు. నా పిల్లల్ని కూడా ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి స్నానం చేయించి అండర్వేర్ అయ్యమని నా హస్బెండ్ దగ్గర చెప్పండి. ఎలాగో పని పట్ట లేకుండా ఇంట్లో బేవార్స్గా ఉన్నారు కదా. మొగుడంటే ఎంత మర్యాద, ఈ పొట్టినాయలకు కావాల్సిందే. చెప్తానమ్మా. ఉండండి, మీ మిస్సెస్ పీకుతారు. ఏమండి దాచా, ఉద్యోగం చేసేటప్పుడు తెలుగు అంటే ఇంగ్లీష్ లో పీక. హలో, యా. ఏంటి మేడం, మీరు కూడా లేట్ గా వస్తారా? అవును, వచ్చే వరకు గుమ్మంలో గుడ్ల గోబలా ఎదురు చూడకుండా వంట చేసి రెడీగా ఉంచండి. బహుతచ్చా. నేను వంట చేయాలా? ఏమే, మందేమైనా కొట్టావా? ఏ, వంట చేస్తే మీ ప్రెస్టేజ్ ఏమైనా పోతుందా? మొన్నట్లా మీ సొంత తెలివితేటలు ఉపయోగించి వంట చెడగొట్టకుండా 6 గంటలకి ఈ టీవీలో గుమగుమల ప్రోగ్రాం వస్తుంది. దాన్ని ఫాలో అవుతూ చకచక వంట చేసేయండి. వాళ్ళేదో ఎలిజబెత్ మహారాణు లాగా ఫోనుల్లో ఆర్డర్లు పాస్ చేయటం, నువ్వేమో ఆడంగి ఎదవలాగా ఈ మోసుకొచ్చి మాకు చెప్పడం సిగ్గులేదురా? ఎదురుగా ఉంటే ఎరగదీసేద్దురా. అవతల ఫోన్ నుంచి చెప్తుంటే యువతల ఫోన్ లో ఎట్లా కంట్రోల్ చేయడం? ఓహో, ఈ ఫోన్ నీ దగ్గర ఉండబట్టే కదా వాళ్ళు ఫోన్ చేసి నీకు చెప్పి. అవును, అంతేగా. ఏంటా ఏంటా అంతా అది కాదు మామా. వాళ్ళేమో వీడికి ఫోన్ చేసి చెప్పారంట, ఈడేమో దాన్ని తీసుకొచ్చి మనకు తర్జుమా చేసి చెప్తున్నాడు. కానీ ఏదో టైంలో రాకపోతారా? దాన్ని ముక్కు చెవులు కోసి మూసినదో పడైపోతే నా పేరు జంబులింగం, సన్ ఆఫ్ నాగలింగమే కాదు. రండి తెలుస్తాను, ఇవాళ అటో ఇటో తేల్చేస్తానంతే. బుజ్జి, డ్రెస్ మార్చుకొచ్చి హోంవర్క్ చేసుకో. డాడీ, ఆకలేస్తుంది డాడీ. అదేంటమ్మా, మధ్యాహ్నం స్కూల్లో భోంచలేదు నువ్వు? అది మరేమో, భోజనం చేసింది అంకుల్, కానీ 2 సార్లు వాంతి వేసుకుంది. ఏంటమ్మా, వాంతి చేసుకున్నావా? డాడీ, జ్వరం లేదే. సరిగా నేను మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను, అలాగే టిఫిన్ కూడా తీసుకొస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటే ఈ జంబులింగం నీకు తాగి పారేసిన భ్రాంతి సీసాలా కనపడుతున్నాడా? ఫోన్ లో ఆర్డర్స్ పాస్ చేస్తున్నావు ఏమే? ఆఫ్టర్ ఆల్ 1 మంత్ పని చేసినందుకే నీకింత లేదర బలిస్తే ఇన్నాళ్ళు నిన్ను పోషించి నాకెంత లేదర బలవాలే? చాలా ఊరుకోవయ్యా, నువ్వేం నాకు తేరగా తిండి పెట్టడం లేదు. ఇన్నాళ్ళు మీకోసం పగలు రాత్రి తేడా లేకుండా నేను పశువులా కష్టపడ్డాను. పశువులా కష్టపడ్డాను ఏంటి? నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? అది అట్లాంటి పనికొచ్చే పని చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుండేవారు. నీలాంటి పనికి మాలిన వాడి కోసం నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పట్టాను. నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను. అంత ఎందుకయ్యా? నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. కొడతావు కొడతావు. అయ్యో ఏంటే, నన్ను నన్ను కొస్తావా? అయిపోయావే, ఇవాళ అక్కడ నువ్వు అయిపోయావు. అయిపోయావు. మామూలు కొట్టా ఉంటే జాగ్రత్త. మామూలు కొట్టా ఉంటే పారేస్తా. ఏంటి ఏంటైడు ఏంటి? అమ్మ మీ అమ్మ కొడకల్లారా, మీరంతా ఆ సైడ్ అనమాట. అందుకనే క్రికెట్ పెడతామన్నా అండర్ గ్రౌండ్ లో ఇంత నెట్వర్క్ చేసామన్నమాట. నిన్ను వదలను, ఇంకా నిన్ను వదలను. ఏమే, నా బ్లడ్ పంచుకొని పుట్టిన నా పిల్లల్ని నాకు ఎనిమిస్ గా చేసి నా మీద ఉసుకలుపుతావా? నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు బాగా తెలిసే. చూపిస్తా నా తడాకా ఏంటో చూపిస్తా. అసలు మనం పొరపాటు చేసాం బావా. ఉద్యోగాలకు వెళ్ళిన మొదటి రోజే పట్టుకుని నాకు పీకినట్టయితే అసలు ఈ మార్పు వచ్చిండే కాదు. మావా, నాకు కూడా కొంచెం ప్లేసు, నేను కూడా సెటిల్ అవుతాను. ఏంట్రా బావా, నీ పిల్లం కూడా అల్లంగా మారిందా? కాదు, బల్యంగా మారింది. ఈ టీవీలో గుమగుమలు ఎందుకు ఫాలో అవ్వలేదని అడిగింది. ఆడాళ్ళు నన్ను చూసి ఫాలో అవ్వాలి కానీ నేను ఆడవాళ్ళని చూసి ఫాలో అవడం ఏంటి అన్నా.
అంతే గెట్ అవుట్ అని మెడబట్టుకుని బయటకు గంటేసింది. ఈ చాప దిండు కూడా స్పెషల్ రిక్వెస్ట్ మీద కిటికీలో వచ్చి నా మొహార పడేసింది. నీ రేంజ్ లో నీ పెళ్ళమే బెటర్ రా. ఆడి పెళ్ళం ఏకంగా చేయి పట్టుకుని మెల్లి తిప్పేసింది. మెల్లి తిప్పేసిందా? అవును బావా, నా కన్న బిడ్డల్ని నా మీద గూండాలుగా ఉసుకొల్పింది. వాళ్ళ చేత నాకు స్పాట్ పెట్టించాలని చూస్తుంది. నేను ఈ రోజు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి మాట్లాడినా వాళ్ళ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ తో నా తలకాయ పుచ్చగా బయలుదేరి. దీనికంతటికి మూల కారణం ఎవరో తెలుసా? ఏమండి పప్పులు ఉప్పేశారా? అదే ఆ బాల తిప్పుల సుందరి. ఆ మహాతల్లే వీళ్ళని గిల్లి గిల్లి ఫ్లవర్స్ ను డెవిల్స్ గా మార్చేసింది మామ. అందుకే అటు నుంచి నరుకు రావాలి. అదే నేను చెయ్యబోయేది. రేపు తెల్లవారే లోపు ఆ బాలాత్రిపుర సుందరి జీవితం నా చేతిలో తెల్లవారబోతుంది. బావా బావా రెడీ మావా. నా రక్తం సలసల కాగిపోతుంది బావా. ఈ పిచ్చి కోపంలో ఆ బేబీని చంపేస్తాడు బావా. బావా, ఒకవేళ దాన్ని చంపి నేను ఉరికంబ నా పిల్లలు అనాథలైపోతారు బావా. అందుకే ఇదే పిచ్చి కోపంలో ఆ ఇంటి ఓనర్ గాని కూడా వేసేస్తాను బావా. సేఫ్టీగా నా పిల్లల పేర్లు గోడ మీద రాశారు బావా. ఈ మూడిళ్ళు నా పిల్లలకి దక్కడి చూడు బావా. ఆ పక్కన బేబీలు మాత్రం అలాగే పంచుకో బావా. పంచుకుంటారా? వడ్డీ వ్యాపారం చేసి అడ్డమైన గడ్డి తిని సంపాదించిన ఆస్తి ఇది. వ్యవసాయం రాలేదు. మంది మీరు పేగ ముక్కల మంది పనిచేసుకుంటారు. అరే ముసల్లక్క, నేను ఇప్పుడు ఫుల్ రేంజ్ లో ఉన్నాను. అనవసరంగా అడ్డొచ్చావంటే నేను అడ్డగా నరికేసి అడవి పంది మాంసం అని చెప్పి హాఫ్ రేట్ అమ్మేస్తాం. అమ్ముతారా? ఎందుకమ్మరు? ఆల్రెడీ నా ఇంటిని మీ ఇల్లు చెప్పి ఆ ప్యూన్ గారి దగ్గర అప్పు కొట్టేసిన నంబర్ 1 ఫ్రాడ్స్రా మీరు. ఏదో తమాషా కన్నా తమాషా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, తెల్లారేపటికల్లా మీరు ముగ్గురు ఇల్లు ఖాళీ చేసేయి. ఇదిగో అనవచ్చు, నువ్వు మాత్రం ఇప్పుడే ఖాళీ చేసేయి. ఎందుకని? ఎందుకేంటి? ఆల్రెడీ నువ్వు ఉన్న ఇంటిని వీళ్ళకి అద్దెకిచ్చేసాను. వెళ్ళి చూసుకున్నా అదే పోర్షన్. నా ఇల్లే ఖాళీ చేయమంటావరా? ఇప్పుడు నిన్నే ఖాళీ చేస్తాను రా. మా మీదే చెయ్యి చేసుకుంటావా? రేయ్ రారా ఇటు, నిన్ను ఎరగొట్టి ఇస్త్రీ చేస్తాను. నువ్వే రారా, చెత్తగొట్టి చింతగా బట్టలు చేస్తాను. మాది పవర్ఫుల్ వంశరా. స్మగ్లర్ వీరప్పను మా నాన్న సైడ్ చుట్టాం. దావూద్ ఇబ్రహీము మా అమ్మ సైడ్ చుట్టాం. చాహనవర్మయ్య నా దగ్గర మీ పోజులు పనికి వాళ్ళని ఇంటి వాళ్ళని కొడతా చెప్తాను. పోలీసులు మీ తాత అయ్యో కావాలండి, ఇల్లు అద్దెకిచ్చిన ఓనరు పెద్ద ఉండవాడు. ఆయనతో ఇలాగైనా బిహేవ్ చేసింది. ఇదేమైనా మర్యాదస్తు లక్షణమేనా? వాట్ ఇస్ దిస్? వై ఆర్ యు హిట్టింగ్ హిమ్? అసలు నిన్ను లేపేద్దామని వచ్చావే, సమయానికి నువ్వు ఎదురొచ్చావు. రోకులు దెబ్బకు రోలు ఏం పెదరదు. నువ్వేం చేస్తావురా ఇడియట్? స్పాట్ లో లేపేస్తాను నిన్ను. నువ్వేంట నన్ను లేపేది? అంట్ల వెధవా. పెద్దాకలకి నేనేం పెదరన్రా. చూడు, అపశుభం ఎరగని మా పిల్లలకి ఉన్నవి లేదు నూరు పోసి ఉద్యోగంలో చేర్పించావు. ఆ రోజు నీతో గొడవ పడాల్సింది. పోన్లే ఆడదాని వదిలేసాం. వెళ్ళు. ఏమిటేమిటి? 4 డబ్బులు సంపాదించి పెళ్ళాం బిడ్డల్ని పోషించే యోగ్యత లేదు గాని నన్ను తప్పు పట్టడానికి వచ్చారా? అసలు మీరు మగవాళ్ళేనా? మొబైల్ కనపట్టలేదే. 3 సంవత్సరాల్లో 4 పిల్లలు కన్నా మగ తిరిగాడు. ఉరికాలంలో పంది కూడా కన్నా 30 పిల్లల్ని. చూడు, మీ రౌడీగాలు నా దగ్గర కాదు, మీ భార్య దగ్గర చూపించండి. నీ పొగరంతా నీ లంగాలు జాకెట్లు బ్రాలు ఉతుకుతాడే నీ ఆడంగి మగడు వాడి దగ్గర పెట్టుకో. దిస్ ఇస్ టూ మచ్. మా హస్బెండ్ గురించి మాట్లాడారంటే కళ్ళు పోతాయి. మా ఆయన రాని నీ కాళ్ళు చేతులు బెరకొట్టి మిక్సీలో వేసి రుబ్బి నీ మొహాన్ని పడతాను. అప్పుడు దాకా నువ్వు బతుకుంటే కదే. నువ్వు బతుకుండగా నీ మీద కిరసలు పోసి తగలబెట్టేస్తావే. బావా, నా మీద చేసుకుంది బావా. దీన్ని మర్డర్ చేస్తా. ఇప్పుడు ఫోన్ చేస్తాను. మీ ఇద్దరు లోకంలో వేసిపోతే నా పేరు బాలాత్రిపుర సుందరియే కాదు, 6 నెలలు జైల్లో ఉంటాను. పోలీసులు అంటది. పోలీసులు ఏం పోలీసులు వస్తే మనకేమన్నా భయమా? చూస్తాను సంగతి. రే తాజ్ మహల్ తోక తొక్కిందిరా, దాన్ని కస్సుమని కాటైపోతే నా పేరు జమ్ములు. ఊరుకున్న కొందికి తెగ రెచ్చిపోతుంది. చూస్తానుండండి. నీకు ఈ మధ్య మరీ కామన్ సెన్స్ లేకుండా పోయిందిరా. ఆ రోజు ఆఫీస్ లో ఓనర్ తో గొడవ పడ్డారు, ఉన్న ఉద్యోగం పోయింది. మళ్ళీ ఈ రోజు ఆ బేబీతో గొడవ పడ్డారు. అవి నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో. పోలీసులే కాదురా, మిలిటరీ బెటాలియన్ వచ్చినా సరే బెదరదురా ఈ బొబ్బిలి టైగర్. రాని పోలీసుల్ని శంషేర్.
చేసింది. అదిగో ఆ బావి దగ్గర కూర్చుని బావర్ కప్పలా నోరు తెచ్చుకున్నారు చూడు బడుద్దాయిలు, వాళ్ళే ఈ న్యూసెస్ చేసింది. నేను కాదు. అరే బావ, మనం కూడా ఎస్కేప్ అవడం బెటర్. అయ్యో 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 ఎస్కేప్ అవుతున్నారు చూడండి, వెళ్ళి పట్టుకోండి. ఆ లోపలికి వెళ్ళి దాక్కున్నాడే పొట్టుడు, వాడే వీళ్ళందరికీ లీడర్. వాడిని పట్టుకుని నలుగు తగిలించండి. అదిగో ఆ బావిలో బయటకు వస్తున్నాడే ఆ బెండకాయ మగవాడే నన్ను చంపుతానని బెదిరించింది. వెళ్ళండి ఇన్స్పెక్టర్, వెళ్ళండి. వద్దు సిస్టర్, ఇక్కడే బాగుంది. అంటే ఇక్కడ బాగుందంటే రమ్మంటే వద్దంటే. మేడం దయచేసి నేను చెప్పేదండి, ఈవిడ కావాలని మా మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈవిడ మాటలు నమ్మకండి. ఏమిటి నేను నేను కావాలని కంప్లైంట్ ఇచ్చానా? మీ ముగ్గురు నన్ను చంపుతానని మా ఇంటి దాకా చేసేయలేదు. చెప్పరేమిటి? చేశారు మేడం ఈవిడ మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుందని గొడవ చేసిన మాట వాస్తవమే, కానీ చంపాలన్నది మాత్రం అబద్ధం. మేడం, ఐఎమ్ జెర్రీ జంబులింగం, ఫ్యామిలీ మ్యాన్, డీసెంట్ మ్యాన్, జెంటిల్ మ్యాన్, 4 children, ఓన్లీ 1 father. 4 పిల్లలకి నేను ఒక్కడే తండ్రిని. తండ్రి ఒక్కడ కాకపోతే నలుగురు ఉంటారంటే నెల తక్కువ వెధవ. గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ రామ్ బాబు. మై వైఫ్, హిజ్ వైఫ్, హిజ్ వైఫ్, ఆల్ ఎంప్లాయీస్ లైక్ యూ ఇన్ ఎక్స్పోర్ట్ కంపెనీ. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి, మా ఇంట్లో ఫోన్ ఉంది. మీ భార్యలు ఉద్యోగాలు చేయకూడదని అడ్డుపడింది మీరు. అలాంటిది వాళ్ళు ఉద్యోగస్తులని వాళ్ళని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారా? మీ బాడీలో సిగ్గనే పదార్థం శాంపిల్కైనా లేదా? బేబీ, నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొడుతున్నావు. మాతో పెట్టుకున్నావు అంటే మటాష్ అయిపోతావు. ఏంట్రా నా ముందే రౌడీయిజం చేస్తున్నావు? నడవరా స్టేషన్ కి. అగా, ఈ మగధీరుని అరెస్ట్ చేయడానికి మగ పోలీస్ కావాలి, కానీ ఇంతలా ఉన్నంత మాత్రం ఆడ పోలీస్ పని చేయదు. నీకు మగధీరుడు ఎందుకు? దిస్ ఇస్ టూ మచ్. ఇందాక నుంచి చూస్తున్నాను, మా వాడు పొట్టిగా గిరసగా వాటంగా దొరికాడు కదా అని చెయ్యి చేసుకుంటావా? చెయ్యి చెయ్యటా కాలే చేసుకుంటాను. నడవండి స్టేషన్. చూడండి మేడం, ప్రూఫ్ లేకుండా మీరు అందరి మీద చేయి చేసుకుంటారు, తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంట్రా ప్రాబ్లం? గొడవేంటి? సార్, వీళ్ళు మీ ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నారని మీ ఆవిడ ఫోన్ చేసింది. ఎంక్వైరీ కోసం మేము వస్తే మా ముందే రౌడీయిజం చేస్తున్నారు. వీళ్ళని ఆగండి, తొందరపడకండి. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, వీళ్ళు ముగ్గురు గురించి నాకు చాలా బాగా తెలుసు. దే ఆర్ మై నేబర్స్. ఏదో జాబ్ లేదని ఫ్రస్ట్రేషన్ లో తొందరపడి ఉంటారు, దాన్ని సీరియస్ గా తీసుకోకండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అది కాదండి, జరిగిందేంటో తెలియకుండా యు డోంట్ సపోర్ట్ దెం. ఏదేమైనా వాళ్ళు మన నేబర్స్, అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇంత దూరం వెళ్ళాలా? అది కాదు, గంట ముందు కళ్ళు తాగిన కోతుల్లాగా వీళ్ళెలా బిహేవ్ చేశారో తెలుసా? ఓకే ఓకే బేబీ, ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, మనం పట్టించుకోకూడదు. ఏదేమైనా వీళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు మాస్టర్. ఏయ్, పెంట మీద రాయేస్తే ఎవరికి నష్టం? రైట్ వెళ్ళండి. సరే సరే సరే, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, అసలు చూడు, అసలు వడ్డీ అన్ని అయిపోయినాయి బేబీ గారు, దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. బేబీ, నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. మీరు 2 Town పోలీస్ స్టేషన్ కదా? మీ ఇన్స్పెక్టర్ రమణ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నేను మాట్లాడతాను. నా భార్య ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటాను. వీళ్ళని వదిలేయండి, మీరు వెళ్ళండి. ఓకే పోనేవ్. బ్రదర్స్, మీరు వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ మాస్టర్. అయినా మమ్మల్ని కాపాడాలని మీకు ఎందుకు అనిపించింది? మా ఫేస్లు మీకు అంత నచ్చాయా? ఇంటి ముందు దృష్టి బొమ్మలు పెట్టుకుంటాం, నచ్చే పెట్టుకుంటాం. ఇలా రా. ఎంత మాట అన్నాడు? చూడండి గురుగారు, ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొచ్చి చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా? మేనేజ్మెంట్ ఎందుకండి, మానేయకుండా. జంజ వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు.